సిక్కోలు ఖ్యాతిని న్యూఢిల్లీ వరకు చాటడమే కాకుండా సిక్కోలు వాసి అయి ఉండి జెరూసలేం వెళ్ళి మరి ఆ యేసుప్రభు యొక్క దీవెనలను పొందినటువంటి కీర్తిశేషులు కింజరాపు ఎర్రన్నాయుడు గారి తనయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని క్రిస్మస్ వేడుకల్లో ఆయన వంతుగా ఆయన వచ్చి ఇక్కడ వారి వేడుకల్లోని భాగస్వామ్యులు అవ్వడం జరిగింది. వారి తండ్రి గారు విడిచిపెట్టినటువంటి ఆ ఆనవాయితీ ఏదైతే ఉందో అదే ఆనవాయితీని వారు కూడా తూచా తప్పకుండా ఈ క్రిస్మస్ సంబరాల్లో పాల్పంచుకోవడం మాత్రం సిక్కోలు వాసులందరికీ అలాగే క్రైస్తవ సోదరులందరికీ కూడా ఎంతో సంతోషదాయకంగా ఉంది. అయితే క్రిస్మస్ వేడుకల పైన ఆయన ఒక మాట, అసలు ఈ క్రిస్మస్ వేడుకల్లో మీ నాన్నగారు విడిచిపెట్టినటువంటి ఆ పరంపర ఏదైతే ఉందో అది మీరు ఇప్పటికీ కూడా అది తూచా తప్పకుండా పాటిస్తున్నారు కదా. అసలు ఈ శ్రీకాకుళంలో ఆ ప్రజల మీద మీకు మీ కుటుంబానికి అసలు ఆదరణ ఆప్యాయత అసలు ఎలా వస్తుంది అసలు ఏంటి? మీరు అన్నట్టుగా ఒకటి ఎర్రన్నాయుడు గారికి కూడా అత్యంత సన్నిహితంగా క్రైస్తవ సమాజం అంతా కూడా కదిలింది. ఆయన కూడా ఏ కార్యక్రమంలో పాల్గొనేవారు. నా జీవితంలో కూడా నేను కూడా అమెరికాలో ఉన్నాను, చదువుకున్నప్పుడు చిన్నప్పుడు క్రిస్టియన్స్ టీచర్స్ మధ్యలో నేను చదువుకున్నాను కాబట్టి నాకు కూడా ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఈ క్రిస్మస్ పండుగతో ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా డిసెంబర్ వస్తే క్రిస్మస్ పండుగ ఎంత తొందరగా వస్తుందన్నటువంటి ఆతృత నాలో కూడా ఉండేది. అటువంటిది ఈరోజు ఒక గౌరవప్రదమైనటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా దక్కింది. పెద్దలతో చర్చిల్లో క్రైస్తవ సమాజంతో ఈ యొక్క క్రిస్మస్ పండుగ జరుపుకోవడం నిజంగా చాలా ఆనందమైనటువంటి విషయం. ఇందాక మీరు చెప్పినట్టు ఎర్రన్నాయుడు గారు జెరూసలేం కూడా వెళ్ళి ఒక ప్రత్యేక అనుభూతి పొంది అది కూడా పంచుకునేవారు. మరి అటువంటిది ఎంత ప్రేమించేవారు ఈ క్రైస్తవ సమాజాన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఒక అవకాశంగా ఉంది. అందరం కలిసికట్టుగా ఉండాలి, అందరూ శాంతియుతమైనటువంటి ఒక సమాజాన్ని ఏర్పాటులో ప్రతి ఒక్కరూ కూడా నిమగ్నమై పనిచేయాలనేదే నా తాలూకు కోరిక. దాని వంతుగా మనం కూడా ఇన్స్పైర్ చేయడానికి ఒక అవకాశంగా ఉంటుందనే ఆలోచనతోనే ఈరోజు నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున ప్రేమ కానీ అభిమానాన్ని కానీ ఈరోజు క్రైస్తవ సమాజం మా మీద చూపించడం అనేది నిజంగా అదృష్టం. అది ఆ యొక్క బాధ్యతని కాపాడుకుంటూ ముందుకు నడవాలి అనే బాధ్యతతోనే మేము అందరం కూడా పనిచేస్తాం. క్రైస్తవ సమాజం కూడా వాళ్ళ పట్ల ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా మా వంతుగా మాకు నమ్మకం ఉంది, మళ్ళీ ప్రభుత్వాల్లో వస్తామని. వచ్చిన తర్వాత కూడా క్రైస్తవ సమాజాన్ని కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత మేము ఎప్పుడు కూడా తీసుకుంటామన్న హామీ కూడా వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాం. మీరు జెరూసలేం వెళ్ళి దర్శించుకునే అదృష్టం ఎప్పుడు కలుగుతుంది అని మీ ఆవేదన వ్యక్తం చేస్తారు? తప్పకుండా. ఈ పిల్గ్రిమ్ సెంటర్స్కి వెళ్ళాలన్నప్పుడు మనం అనుకుంటాం, మనం ఎంత ప్రయత్నం చేసినా దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే అవకాశం దక్కుతుంది. ఓ తిరుపతి అయినా జెరూసలేం అయినా ఎక్కడికైనా సరే. సో నా మనసులోనైతే ఉంది, ఖచ్చితంగా అతి త్వరలో జరుగుతుందని నేను కూడా ఆశిస్తున్నాను. చివరిగా ఒక్క ప్రశ్న, మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న గుణదల మేరీమాత మందిరంకి వెళ్ళి వచ్చారు. అదే అడుగుజాడల్లోని మీ పార్టీ నాయకులందరూ కూడాను నిన్న గుండు శంకర్ గారు అయితేనేమి మీరైతేనేమి ఈ క్రిస్మస్ వేడుకల్లోని మీ వంతు సాయంగా పాస్టర్లకు మీరు ఒక గౌరవప్రధానమైనటువంటి పురస్కారాలను అయితే చేసుకుంటున్నారు కదా, దీని పట్ల మీ పార్టీ పట్ల మీరు అసలేమన్నా అంటే ఇదంతా ఒక నమ్మకం. సమాజంలో కొంత భాగం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా అందరం కలుపుకొని వెళ్తున్నాం అనేటటువంటి ఫీలింగ్ వాళ్ళు కూడా క్రియేట్ చేయాలి. అందుకు భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు కూడా ఒక సేఫ్టీకి కానీ సెక్యూరిటీకి కానీ సమాజంలో మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా గౌరవిస్తున్నారు అనే నమ్మకం వాళ్ళు కూడా కలుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లున్నా అవి కలుపుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాలు మన తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చేస్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా సెక్యులర్ వాది, అందరూ కూడా కలిసి ఉండాలి, బాగుండాలని ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఈ ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసుకున్నట్లయితే కనుక క్రిస్మస్ వేడుకల్లోని తెదేపా నాయకులందరూ కూడాను పూర్తిగా వారి యొక్క సహాయ సహకారాలతో పాటు వారి యొక్క భక్తి శ్రద్ధలను కూడాను చర్చిలన్నింటిలో కూడా సందర్శించుకొని వారి యొక్క భక్తి శ్రద్ధలను చాటుకోవడం అయితే జరుగుతుంది. అయితే కింజరాపు రామ్మోహన్ నాయుడు మాత్రం ఆయనకి అసలు ఎప్పుడు జెరూసలేం వెళ్ళే అదృష్ట భాగ్యం దక్కుతుందా అని చెప్పి మాత్రం ఆయన ఆవేదనలో ఈరోజు శ్రీకాకుళం నడిబొడ్డు ఉన్నటువంటి చర్చిలోని ఆయన భాగస్వాములై కేక్ కటింగ్ చేసి క్రిస్టియన్ సోదరులందరికీ కూడాను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.